ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై బీఆర్ఎస్ తగ్గేదే లేదంటోంది. స్పీకర్ ట్రిబ్యునల్లో మరో పిటిషన్ వేయడానికి రెడీ అయింది. ఇప్పటికే పిటిషనర్ల తరపున అడ్వకేట్లు ఫిరాయింపు ఎమ్మెల్యేలను క్రాస్ ఎగ్జామిన్ చేశారు. ఇప్పుడు మరో ఎవిడెన్స్ కి సంబంధించిన ఫుటేజ్ కావాలంటోంది బీఆర్ఎస్. తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశం కీలక దశకు చేరుకుంది. ఎమ్మెల్యేల అనర్హతపై స్పీకర్ ఛాంబర్ లో విచారణ సాగుతున్న టైంలో బీఆర్ఎస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమైన వీడియో ఫుటేజీని కావాలనే అసెంబ్లీ స్పీకర్ ట్రిబ్యునల్ కు విజ్ఞప్తి చేసింది. ఫుటేజ్ కావాలని ఆదివారం పిటిషన్ రూమ్ లో దాఖలు చేస్తామన్నారు బీఆర్ఎస్ లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమా భరత్. ఫిరాయింపు ఎమ్మెల్యేలు క్రాస్ ఎగ్జామినేషన్ లో సమాధానాలు చెప్పడం లేదన్నారు భరత్. సీసీటీవీ ఫుటేజ్కి సంబంధించి, తర్వాత రికార్డుకి సంబంధించి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇక్కడ ట్రైబ్యునల్కి, స్పీకర్ గారి ట్రైబ్యునల్కి సమర్పించే దానికోసం విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇంతవరకు జరిగిన ప్రొసీడింగ్స్ అన్ని ఎవిడెన్స్, క్రాస్ ఎగ్జామినేషన్స్ పైనే ఆధారపడి జరిగాయని, అయితే ఎమ్మెల్యేలు తాము ఫిరాయించలేదని ఇంకా బుకాయిస్తున్నారన్నారు సోమా భరత్. అబద్ధాన్ని ఆయుధంగా చేసుకుని మాట్లాడుతున్నారని ఆరోపించారు ఆయన. నిరంతరం అబద్ధాన్ని ఆయుధంగా చేసుకొని వాళ్ళు ముందుకు కొనసాగుతున్న క్రమం మనం చూస్తున్నాము. అందుకోసమే మేము ఫర్దర్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో, కాల్ ఫర్ చేయాల్సిన ఎవిడెన్స్, సర్కమస్టాన్షియల్ ఎవిడెన్స్, వీటన్నిటిని కూడా ప్రవేశపెట్టేదానికోసం పిటిషన్స్ వేస్తూ ఉన్నాం. మరోవైపు ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను శనివారం కూడా విచారించారు స్పీకర్ గడ్డం ప్రసాద్. ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. చింతా ప్రభాకర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి తరపున హాజరైన అడ్వకేట్లు ఇద్దరు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడిన ఆధారాలు వారి ముందు ఉంచి క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అక్టోబర్ 1వ తేదీన అసెంబ్లీలో స్పీకర్ సమక్షంలో ఫిరాయింపు నోటీసులు స్వీకరించిన ఎమ్మెల్యేలను, వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల తరపు న్యాయవాదులు క్రాస్ ఎగ్జామినేషన్ చేశారు. అయితే సమయం సరిపోకపోవడంతో ప్రకాష్ గౌడ్, కాలే యాదయ్యల విచారణ మాత్రమే పూర్తయింది. స్పీకర్ విదేశాలకు వెళ్తుండటంతో తదుపరి విచారణ ఈ నెల 24కి వాయిదా వేశారు. ఎమ్మెల్యేల క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయిన తర్వాత స్పీకర్ ఈ పిటిషన్లపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.